నెల్లూరులో సంచలనం రేపిన పెంచలయ్య హత్య కేసులో నిందితురాలు అరవ కామాక్షి మరో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. పెంచలయ్య హత్య తర్వాత కామాక్షి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 25 కిలోల గంజాయి, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 5గురు నిందితుల కోసం గాలిస్తున్నామంటున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరులో జరిగిన సిపిఎం నేత పెంచలయ్య హత్య కేసు సంబంధించి ఏపీ మొత్తం కూడా సంచలనం రేగింది. ఈ కేసులో 2 రోజుల్లోనే దాదాపు 7 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరిని గంజాయి కేసులో అరెస్ట్ చేశారు. మరొకరు ఆసుపత్రిలో ఉన్నారు. మరిన్ని వివరాలు చెప్పేందుకు మనతో పాటు నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎట్లా సార్ 2 రోజుల్లోనే 7 మందిని క్యాచ్ చేశారు? ఇప్పుడు ఈ హత్యకు సంబంధించి హత్యలో పాల్గొన్న వ్యక్తులు కామాక్షి కానీ ఆవిడ అనుయాయులు కానీ వాళ్ళందరూ గతంలో నేర ప్రవృత్తి గలవాళ్ళే. వాళ్ళ గురించి మాకు పోలీస్ హిస్టరీ షీట్స్ కూడా, సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి వాళ్ళ మీద, నిఘా ఉంది. తద్వారా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఇన్స్పెక్టర్ల స్థాయిలో. వాళ్ళందరూ ఆ రోజు నుంచి ఎఫర్ట్స్ పెడితే వీళ్ళు ఆమంచర్ల దగ్గర, రూరల్ మండలంలో ఆమంచర్ల దగ్గర ఫారెస్ట్ ఏరియాలో షెల్టర్తో ఉన్నారని చెప్పి మాకు సమాచారం వచ్చింది. దాంట్లో వేణు వాళ్ళ టీమ్స్ వెళ్ళి అదుపులో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కన్ఫెషన్ ద్వారా 5 వెపన్స్ ఆరోజు క్రైమ్లో, నేరంలో పాల్గొన్న వ్యక్తుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఎంతమంది నిందితులు సార్? ఇప్పటి వరకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఎంతమంది అదుపులో ఉన్నారు? 14 మెంబర్స్ టోటల్. కామాక్షి అలానే వాళ్ళ బ్రదర్ జేమ్స్ మొన్న పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే పోలీసుల మీద తిరగబడి కాల్పులు అతను గాయపరిచాడు మన ఆదినారాయణ హెడ్ కానిస్టేబుల్ని. దాంట్లో ఇన్స్పెక్టర్ వేణు ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పుల్లో జేమ్స్ గాయపడ్డాడు. అతను ప్రజెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు. డిశ్చార్జ్ అయిన తర్వాత అతన్ని, అలానే నిన్న ఎన్డీపీఎస్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ అక్క కామాక్షి మెయిన్ కల్ప్రిట్ ఆమె, దీంట్లో ఆవిడని పీటీ వారెంట్ ద్వారా ఈ కేసులో కస్టడీ తీసుకుంటాం. ప్రస్తుతం మన దగ్గర 7గురు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. వాళ్ళిద్దరి మీద డిశ్చార్జ్ అయిన తర్వాత జేమ్స్, అలానే పీటీ వారెంట్ ద్వారా కామాక్షిని కోర్టులో హాజరుపెడతాం. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ నేరాలు కూడా అరికట్టలేము. ఎందుకంటే అది ఆర్డిటిఎస్ కాలనీ కావచ్చు, ఏదైనా కావచ్చు, పబ్లిక్ సహకారం కావాలి. మీ ఏరియాలో మీ ఇంటి చుట్టూతా నేర ప్రవృత్తి గల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ గురించి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. ఎన్డీపీఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పబ్లిక్ భాగస్వామ్యం ఉంటే ఏ క్రైమ్ అయినా కంట్రోల్ చేయగలం. అందుకని మేము చెప్పేది, మా ఎస్పీ గారు కూడా చెప్పేది అదే. పబ్లిక్ నుంచి మంచి ఇన్పుట్ వస్తే వాళ్ళకి మంచి రివార్డ్ ఇస్తాము, వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాము. నేరమయం కాకుండా ఉండడానికి కోసం సమాజంలో ప్రతి వ్యక్తి బాధ్యత ఉంది. కాబట్టి ఇన్పుట్ ఇస్తే తప్పకుండా మేము చర్య తీసుకుంటాం. మా వంతు మా ఎస్బీ ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, మా ఓన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. చాలా నేరం జరుగుతున్నాయి అని అంటే ఇంకా మాకు పబ్లిక్ నుంచి సహకారం కావాలి. వస్తే మేము తప్పకుండా ఏ క్రైమ్ అయినా కంట్రోల్ చేస్తాం. మొత్తం మీద పెంచలయ్య హత్య కేసులో మరొక 5 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని, వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేస్తామని, అలాగే నేరాల నియంత్రణకి ప్రజలు కూడా సహకారం అవసరం, ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా ఈ నేరస్తుల సమాచారాన్ని అందివ్వాలని డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ వేణు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో శాంతితో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.